అక్రమ కేసులో అప్పలరాజు అరెస్ట్. మత్స్యకార నేతపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు. ప్రశ్నించే వారి గొంతుకులను అణిచివేయడమేనన్న వైఎస్ జగన్. దీని మీద మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం మన రిపోర్టర్ సునీల్ ఉన్నారు. సునీల్, చెప్పండి, ఏమిటి తాజా పరిస్థితి ఏమిటి? అప్పలరాజు గారిని అరెస్టు అక్రమం అనే సంగతి దాని మీద జన స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు తాజా పరిస్థితి ఏమిటి? ఆయన ఎక్కడున్నారు? సార్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో తీవ్ర పలాస నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అప్పలరాజు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి పోలీసులు విచారించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని అనుమతి చేయని పరిస్థితి అనుకుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలాస వైపు వైఎస్ఆర్సీపీ అభిమానులు, దాంతో పాటు అప్పలరాజుకు సంబంధించిన అభిమానులు కూడా భారీ ఎత్తున స్టేషన్ వైపు వస్తున్న పరిస్థితి. 2 రోజులుగా అప్పలరాజు ఆరోగ్యం కూడా బాగోలేదని సాక్షి టీవీతో అప్పలరాజు భార్య శ్రీదేవి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పలరాజుని వైద్య పరీక్షలు అవసరమని వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో సడన్ గా వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె బోరును విలపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రంతా స్టేషన్ లోనే అప్పలరాజును ఉంచి విచారించారు. ఇంతవరకు వైద్య పరీక్షలకు పంపించలేదు. దాంతో పాటు మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచిన పరిస్థితి. అప్పలరాజును చొక్కా పట్టుకొని వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకంత కక్ష పూనారు గవర్నమెంట్ వారు అనండి, లేదా అక్కడ లోకల్ తెలుగుదేశం లీడర్లు ఎల్లో మీడియా రాయటం, వీళ్ళు అరెస్ట్ చేయటం, ఏంది ఇది? తమాషాగా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా అట్లాగే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇంకా అరెస్ట్ చేయరా అని వాళ్ళు రాయటం, వాళ్ళ కోరిక తీర్చడం కోసం వీళ్ళు చేశారా అన్న అనుమానం రాదా? ప్రధానంగా బీసీ నేత, దాంతోపాటు ప్రశ్నించే నేతగా నిలబడి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాడు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, కూటమి ప్రభుత్వం చేస్తున్న లోపాలకు సంబంధించి ప్రతిరోజు మీడియాలో గానీ నిలదీయడం, దానికి సంబంధించి మాట్లాడుతుండటంతో కేవలం అప్పలరాజును అణగదొక్కాలి, అప్పలరాజు బీసీ నేతను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా యాక్సిడెంట్ కేసులో కుటుంబ సభ్యులు చేసిన యాక్సిడెంట్ కేసును, కుటుంబ సభ్యులు ఉన్న యాక్సిడెంట్ కేసును సాక్ గా చూపించి అప్పలరాజును అరెస్ట్ చేయడం, అప్పలరాజును A3గా పెట్టి తర్వాత అనంతరం అరెస్ట్ చేయడం దారుణమైన అంశమని, దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అంశమని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అప్పలరాజు అరెస్ట్ ని ఖండించారు. సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదా? ప్రజల్లో అప్పలరాజు అరెస్ట్ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించడం లేదా? ప్రజల్లో అప్పలరాజు అరెస్ట్ కి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అప్పలరాజు అరెస్టు చేసిన సమయంలో కూడా భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, స్థానికులు కూడా అప్పలరాజు అరెస్టును తీవ్రంగా ఖండించడమే కాకుండా అప్పలరాజు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న వాహనానికి కూడా భారీ ఎత్తున పోలీసులు, భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పలరాజును అరెస్ట్ చేయొద్దు, అప్పలరాజును వెళ్ళబోయినమని కూడా వెహికల్ కార్లకు అడ్డంగా కూడా ఉన్న పరిస్థితి. భారీ ఎత్తున రాత్రి అంతా కూడా అప్పలరాజును అరెస్ట్ చేసిన నేపథ్యంలో స్టేషన్ వద్ద, దాంతో పాటు పలాస పట్టణ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆందోళన చేపట్టారు, ర్యాలీ చేపట్టారు, నిరసనలు కూడా చేపట్టిన పరిస్థితి. రైట్, చూద్దాం మరి ప్రభుత్వం ఏ రకంగా కక్ష కట్టి ఈ రకంగా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమంది జైలు పంపుతారు, ఏం అర్థం కాకుండా ఉంది. ఇక మిగతా వార్తలకు వెళ్తే